అందరికీ నమస్కారం. నిన్న మా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరితో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి నాయకత్వంలో సమావేశం జరిగింది. చాలా చక్కగా ఆయన మనసు విప్పి అందరి అభిప్రాయాలు తెలుసుకొని ప్రజారంజకంగా పరిపాలించాలి అంటే మనం ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అనేది ఏకాభిప్రాయంగా కాకుండా అందరి అభిప్రాయాలు కూడా ఆయన సమగ్రంగా తెలుసుకొని ఎన్నో సమస్యలకి అక్కడికక్కడే అందరి అభిప్రాయం తీసుకుని ఆయన చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పేపర్లో కూడా చూశారు, చాలా వరకు చూశారు. కానీ అక్కడ ప్రాక్టికల్గా ఉన్న వ్యక్తిగా ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన పడుతున్న తపనని తెలియజేయటం నా బాధ్యతగా నేను భావించి ఈరోజు మీరు పేపర్లో చదివినవి అయినా కూడా మళ్ళీ దాని బ్యాక్గ్రౌండ్తో పాటు చెప్పాలి అనిపించింది. ఎందుకంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ ఉండదు. ఆయన ఎంత ఆలోచించి చేశారు అదంతా కూడా పేపర్లో డెసిషన్ వస్తుంది. సో అందుకని నేను కొంచెం కాస్త డీటెయిల్గా ఆయన పడుతున్న తపన గురించి చెప్పడం నా బాధ్యతగా భావించి నేను చెప్తున్నా ప్రెస్ మీట్లో. ముందుగా మరి ఒక 2 నెలలుగా ఇసుక అనేది పెద్ద సమస్యగా మారింది. ఆయన చక్కటి నిర్ణయాలు తీసుకున్న వరుణుడు కరుణించక చాలా ఇబ్బందులు, అలాగే కొన్ని స్థానికంగా మరి కొందరు పాత్ర కూడా ఉందని అందరికీ కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్గా ప్రజలకి ఏమాత్రం ఇబ్బంది కలిగినా నేను సహించను అని చెప్తూ ఏం చేద్దాం మనం, మరి ఎంత చేయాలనుకున్నా కొన్ని అవాంతరాలు వస్తున్నాయి. ఏం చేయాలి అంటే ఎంతోమంది బుచ్చ చౌదరి గారు లాంటి పెద్దలు చాలామంది ఈ ట్రాక్టర్లను కూడా కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పిన తర్వాత ఆ ట్రాక్టర్లకి ఈ సీనరేజ్ వలన ఆ ట్యాక్స్ కలెక్షన్ గురించి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ట్యాక్స్ కలెక్షన్నే ఈ ట్రాక్టర్ల వరకు ఆ సీనరేజే కలెక్ట్ చేయకపోతే ఎవరికి కావాలంటే వాళ్ళు తవ్వుకుని వెళ్తారు. మా చిన్నతనంలో మా ఊర్లో ఉన్న వాగు దగ్గర మేము తవ్వుకునే వెళ్ళేవాళ్ళం, ఎవరు అబ్జెక్ట్ చేసేవారు కాదు అని ఆయన గతాన్ని కూడా గుర్తు చేసుకొని ఈ ట్రాక్టర్లలో వెళ్ళే వాళ్ళకి ఎటువంటి సీనరేజ్ లేకుండా మళ్ళీ ఉచితం అని అన్నారు. కాబట్టి ఆ ఉచితానికి కూడా అనుకూలంగా ఉండేలా వాళ్ళు ఒక 4-5 ఆ ట్రాక్టర్లోనే లేబర్ని తీసుకెళ్ళి వాళ్ళు తవ్వుకుంటే ఇంక ఏ కాస్ట్ ఉండదు. మొత్తం అంతా వాళ్ళ తవ్వకం కాస్ట్ వాళ్ళే పెట్టుకొని వాళ్ళ ట్రాక్టర్లో వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ వినియోగం వాళ్ళు చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ట్రాన్స్పోర్ట్ అందరికీ కుదరదు కాబట్టి అందరూ దగ్గరలో ఉండరు, చాలామందికి ఇసుక దూరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ వరకు ఆ కాస్ట్ ఆఫ్ మైనింగ్ తీసుకుని సప్లై చేసే విధంగా మరి ఈ రీచ్లన్నీ కూడా పెరుగుతాయి. ఒక 10 నుంచి మళ్ళీ వాయుగుండాలని అంటున్నారు కాబట్టి ఆ వాయుగుండాలు దాటిన తర్వాత మరి అలాగే ప్రైవేట్ అన్నీ కూడా ఓపెన్ చేయమన్నారు. సో కాబట్టి ఒక 10 రోజుల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ శాండ్ వలన ఏ కామన్ మ్యాన్ కూడా ఇబ్బంది పడకూడదు. భవన నిర్మాణ రంగం పుంజుకుంటే ట్యాక్సేషన్ పెరుగుతుంది, జిఎస్టీ వస్తుంది. సో ఈ చిన్న ఇంగ్రీడియంట్ మీద మనకు వచ్చే చిన్న ట్యాక్స్ని దృష్టిలో పెట్టుకుంటే మరి జరగబోయే కన్స్ట్రక్షన్, ఇది కూరలో ఉప్పు లాంటిది ఇసుక,
ఉప్పు కర్రీ తక్కువే, ఉప్పే లేకపోతే రెస్టారెంట్కి ఎవరు రాడు, వాడికి ఆదాయమే ఉండదు. అలాంటిది ఈ ఇసుక. సో ఈ ఇసుక మీద వచ్చే ఆ చిన్న 200 కోట్లు 300 కోట్లకో కక్కుర్తి పడితే, నిర్మాణ రంగం కుంటుపడితే మరి దానివలన కొన్ని వేల కోట్ల ఆదాయం మనం కోల్పోతున్నాం. సో అది ఆయన మెచ్యూరిటీ, ఆయన లెవెల్ ఆఫ్ థింకింగ్ వలన ఈ క్యాల్కులేషన్స్ అన్నీ వేసి మనం ఈ సెనరేజ్ని వదిలేద్దాం. 200 కోట్ల నష్టం రావచ్చు మనకి, కానీ ఓవరాల్గా బెటర్ అవైలబిలిటీ వలన మనకి చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలాగే కొద్దిమంది ఎమ్మెల్యేలు చాలా చీకట్లో అక్రమంగా ఆ బెంగళూరుకి మెడ్రాస్కి తరలిస్తున్నారంటే అక్కడ చెక్ పోస్టులని పకడ్బందీ చేసి 6 నెలల్లో ఆ వెహికల్ పర్మనెంట్ సీజు, 6 నెలల్లో ఆపరేటర్స్ కూడా జైలు నుంచి బయటికి రాకుండా కఠిన శిక్షలు విధించేలాగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా నిర్మాణ రంగం పుంజుకోవటానికి, అందరికీ ఇసుక చౌక ధరల్లో, అంటే మీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ చౌక ధర అంటే గవర్నమెంట్కి ఏమి అందులో రూపాయి రాదు, ఓన్లీ జస్ట్ ఎక్స్కవేషన్ కాస్ట్, అదర్ ఛార్జెస్ ఏమైనా ఉంటే కలెక్ట్ చేయడం తప్ప ఇప్పుడు ఉన్న ప్రైసెస్ కన్నా బాగా తగ్గి నిర్మాణ రంగం పుంజుకునేలాగా ఎటువంటి బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా. ఇసుక బ్లాక్ మార్కెటింగ్ అనేది మనం చిన్నప్పుడు ఇలా, అది ఈ మధ్యన మరీ భారంగా మారింది. సో దాన్ని ప్రజల అభిప్రాయం, అంటే ఎమ్మెల్యేల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని ప్రభుత్వం సైడ్ నుంచి ఆయన ఎంత చెయ్యాలి అనుకున్నా జరుగుతున్న ఇబ్బందుల గురించి కూడా అందరినీ అడిగి ఒక స్కూల్ స్టూడెంట్ లాగా ఆయన తెలుసుకొని అందరి అభిప్రాయాలని క్రోడీకరించి ఆయన ఆ డెసిషన్ తీసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. త్వరలో రాబోయే 10 రోజుల తర్వాత ఎక్కడైనా మా రాజకీయ నాయకులు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా వాళ్ళని కూడా నేను ఉపేక్షించడం అని చెప్పి వార్నింగ్ ఇచ్చి, అటు బ్లాక్ మార్కెటింగ్, ఇటు తవకో ఇంప్రూవ్మెంట్కి అన్నిటికీ కూడా సొల్యూషన్ చెప్పి ఇక నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను కూడా గతంలో 2 ఇంటర్వ్యూలో అన్నా, ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారంటే ఖచ్చితంగా 80 మార్కులు, 100కి 100 ఇవ్వాలి. కానీ శాండ్ విషయంలో వర్షాభావం వలన కానీ ఏదైనా మరి కొన్ని ఇబ్బందులు ప్రజలు ఫేస్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే వర్షాలు ఆగిన ఒక వారం రోజుల తర్వాత నాకు ఇసుక దొరకట్లేదు అని మాట్లాడేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక పార్టీ సభ్యత్వం అదొక ఇంపార్టెంట్ టాపిక్. మరి పార్టీ సభ్యత్వం కూడా మరి చాలామంది 100 రూపాయల కన్నా కొంచెం పెంచుదాం, వేరే పార్టీ వాళ్ళు 500 రూపాయలు చేశారు అన్నప్పటికీ కూడా లేదు, ఆ 100 రూపాయలకే ఉంచి ఇన్సూరెన్స్ మటుకు 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్సు. ఆ తర్వాత ఎంతోమంది ఎమ్మెల్యేలు నాతో సహా మట్టి ఖర్చుల ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. ఆ ఆఖరి ప్రయాణం కొంచెం చక్కగా జరగాలని ఎవరైనా కోరుకుంటారు. మన హిందువులు ఆత్మ అనే కాన్సెప్ట్ని మనం నమ్ముతాం. సో మరి వెళ్ళిపోయేటప్పుడు మన ఆత్మశాంతి ఉండాలి అంటే కొంచెం మనకి మృత్యువు తదుపరి కార్యక్రమాలు సక్రమంగా జరగాలని కోరుకుంటారు. మరి పేదవాళ్ళు అయితే మరి సక్రమంగా చేయలేరు. అందుకని పార్టీ సభ్యత్వం ఉన్నవారు ఎవరైనా మరణిస్తే వారికి మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు. అలాగే ఆ సందర్భంగా నేను కూడా ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించింది ఏమిటంటే, చాలా ఊళ్ళలో ఒకప్పుడు శ్మశానానికి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారు. ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగి మరి హైదరాబాద్లో మహాప్రస్థానం నా స్నేహితుడు సురేష్ చేశాడు అద్భుతంగా.
అలాగే చాలా చోట్ల తెలంగాణలో వచ్చింది, రాజమండ్రిలో కొద్దిమంది బాగా చేశారు. ఆ కాన్సెప్ట్లో ఊళ్ళో వాళ్ళని కూడా మనం ప్రోత్సహించి ప్రభుత్వం సపోర్ట్ చేస్తే ఆ శ్మశానాలు బతుకున్నప్పుడు మనకి ఎలాగైతే ప్రశాంతమైన ప్రదేశాలు ఉండాలో ఆ కర్మకాండ చేయడానికి కూడా ఒక అనువైన వాతావరణం అక్కడ ఉండాలి అనే విధంగా చేస్తే బాగుంటుందంటే తక్షణం ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా స్పందించి అది కూడా కన్సిడర్ చేసి బాగా చేద్దామమ్మా, అన్ని గ్రామాల్లో కూడా అక్కడ సక్రమంగా ఆ క్రతువు నిర్వహించడానికి, ఆ పూజలు చేయడానికి అనువైన వాతావరణం తప్పకుండా చేద్దామని చెప్పి దానికి కూడా ఆయన అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. నా నియోజకవర్గం వరకు వచ్చేటప్పటికి చాలా చోట్ల నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ హైయెస్ట్ శ్మశానాలు శాంక్షన్ చేసింది నేనే. ఇప్పుడు కూడా ప్రతి గ్రామంలో కూడా ఏదైనా రోడ్డు సమస్య ఉన్నా, పూరికి సమస్య ఉన్నా, కొన్ని చోట్ల కొత్తగా మళ్ళీ ఆ ఫర్నెస్లు ఆ కాల్చే ప్రదేశాలు కట్టాలి అన్నా మరి ఆ గ్రామస్తుల సహకారంతో, ప్రిడామినెంట్లీ గ్రామస్తుల సహకారం, వాళ్ళ సహకారంతో నా మిత్రుడు శ్రీనివాస్ వర్మ ఎంపీ లాడ్స్ ఆర్ నేను కలెక్ట్ చేసిన ఫండ్ నుంచి కానీ చాలా చోట్ల శ్మశానానికి టాప్ ప్రయారిటీ ఇవ్వటం జరుగుతుంది. అందులో ప్రభుత్వాన్ని పెద్దగా ఆబ్లిగేట్ చేసేది ఉండదు, కానీ ఆ కోఆపరేషన్ అనేది ప్రభుత్వ కోఆపరేషన్ చాలా అవసరం. సో ఆ శ్మశానాలను కూడా మనం ఆ మహాప్రస్థానం లాంటి, అంటే ఆ లెవెల్లో చేయలేము ప్రతి గ్రామంలో, కానీ దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మనం ముందుకు వెళ్దామని చెప్పి ఆ విషయం కూడా ముఖ్యమంత్రి గారు ఆయన సమ్మతిని తెలియజేశారు. అది నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే మనందరికీ ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి, మరి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు. అలాగే నియోజకవర్గంలో ఓట్లేసిన వాళ్ళందరూ, నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా కూడా మరి వాళ్ళకి ఎమ్మెల్యేలుగా సేవ చేయవలసిన బాధ్యత ఉంది. సో ఇప్పుడున్న వారానికి 4 రోజులు ఇచ్చే ఆ ఉత్తరాలని 6 రోజులకి పెంచమని నాతో సహా ఎంతోమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరిగింది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలి అని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలనేది ఆయన ఫస్ట్ ప్రయారిటీ. అలాగే మన ద్వారా వెళ్ళిన వాళ్ళైనా కూడా ఆ భక్తులే ఎటువంటి అంతరాయం లేకుండా సుపదం ఆ 300 రూపాయల టికెట్లు రోజుకి ప్రతి ఎమ్మెల్యే ఒక 6గురికి వారానికి 6 రోజుల పాటు. అలాగే బ్రేక్ దర్శనానికి 4 రోజుల పాటు ఇస్తున్నారు. దాన్ని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకి 7 రోజులు ఇచ్చేవారు, 10 మందికి ఇచ్చేవారు. అటు భక్తులని దృష్టిలో పెట్టుకుని ఇటు మా నియోజకవర్గాల్లో, అంటే ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్న భక్తుల ఆకాంక్షని దృష్టిలో పెట్టుకుని ఆ బ్యాలెన్స్ చేస్తూ 6 రోజుల పాటు 6గురికి ప్రతిరోజు 6గురికి దర్శనం, బ్రేక్ దర్శనం. అలాగే ఇంకొక 6గురికి ఆ 300 రూపాయల సుపదం దర్శనం. 300 రూపాయల దర్శనం వల్ల ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఒక పర్టికులర్ స్లాట్లో ఆ మెయిన్ లైన్లో కలుస్తారు. అది కొన్ని వేల మందికి ఇచ్చేదే అది. సో ఆ ప్రయారిటీ కూడా ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తే ఆయన అటు తిరుపతిలో ఈ ఫెసిలిటీ లేకుండా వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ సౌకర్యాలను పెంచుతూ ఈ అభ్యర్థనను కూడా కన్సిడర్ చేసేలాగా 1-2 రోజుల్లో బహుశా ఆర్డర్స్ వస్తాయి. అది కూడా కన్సిడర్ చేశారు. ఇంకా నీటి సంఘాలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అటు నీటి సంఘాలకి ఎన్నికలే లేవు, ఎంపికలు లేవు, ఎన్నికలు లేవు.
అసలు ఆ మొత్తం ఆ కెనాల్ సిస్టమ్ని, డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తిగా గాలికి వదిలేశారు. అస్తవ్యస్తం అయిపోయింది. ₹1 ఖర్చు పెట్టల. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఆ నీటి సంఘాల నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఒక నెక్స్ట్ 40 రోజుల్లో ఆ నీటి సంఘాల ఏర్పాటు అంతా కూడా కంప్లీట్ అయితే వ్యవసాయానికి సరైన పీట వేసినట్టుగా ఉంటుంది. మా నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మేము కొంచెం ముందే మేల్కొని మా కెనాల్స్ కానీ, డ్రైన్లు కానీ యుద్ధ ప్రాతిపదికన పనిచేసుకుంటారంటే మొదలెట్టాం. రేపు ఈ నీటి సంఘాలు కూడా వచ్చిన తర్వాత ఆల్రెడీ కొంత ప్రభుత్వం కూడా కొన్ని నిధులు కూడా మరి 5 సంవత్సరాలు వదిలేసిన దాన్ని ఇమీడియట్గా చేయటానికి కొంత నిధులు కూడా ప్రభుత్వం కూడా సమకూరుస్తామని చెప్పారు. అది ఇంకా రిలీజ్ అవ్వాలి. ఈలోపు నీటి సంఘాల ఎలక్షన్ కూడా అయిపోతే వ్యవసాయానికి కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చినట్టుగా అవుతుంది. ఆ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు అందరి అభిప్రాయాలను తీసుకుని ముందుకెళ్ళటం జరిగింది. ఇలా కోఆపరేటివ్ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఇబ్బందుల్లో ఉంది. మరి ఎన్నికలు కూడా అసలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఎన్నికలు లేకుండానే జరిపారు. ఇప్పుడు రాబోయే 6 నెలల కాలంలో దానికి కూడా సజావుగా ఎన్నికలు నిర్వహించి మళ్ళీ ఆ కోఆపరేటివ్ వ్యవస్థను కూడా, ఎందుకంటే గ్రామాల్లో చాలా అవసరం వ్యవసాయానికి, ఆ వ్యవస్థను కూడా గాడిలో పెట్టేలాగా మరి ఎమ్మెల్యేలు అందరూ చెప్పిన వెంటనే ఎక్కువ టైం లేకుండా 6 నెలల్లో కంప్లీట్ చేయాలన్నారు. ఇలా ఎన్నో విషయాలు ఆయన మరి గత ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు కలవాలంటే మరి ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడని ఎమ్మెల్యేలు కూడా, ఆయన మాట్లాడిన ఎమ్మెల్యేలు కూడా మరి 70-80 మంది ఉండేవారని చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరి అభిప్రాయాలు కూడా ముఖ్యమంత్రి గారు కనుక్కొని, నేను ఇంకా 3 నెలలకు ఒకసారైనా మీరు ఇలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందంటే, 3 నెలలు కాదమ్మా, నేను ప్రతి నెల కలవాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. డెఫినెట్గా అంత ఫ్రీక్వెంట్గా కలిసినప్పుడు ఎలాగో మేము ప్రజలతోటి రెగ్యులర్గా ఉంటాం కాబట్టి ఆ సమస్యలన్నింటినీ బ్రాడర్ యాంగిల్లో ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేస్తే సమకాలీన సమస్యలన్నీ ఆయనకి అర్థమవుతాయి. అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఆయన ఉండి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మరి ఎటువంటి పాలన చేయాలి అనేది మరి ఆయన పనితీరు అద్భుతం. అలాగే ఇదే హుషారుగా 2029 ఆ రాబోయే ఎలక్షన్స్లో కూడా ఇంతే ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పి మరి ఆయన చూసిన తర్వాత మా అందరికీ కూడా మరి ఆయనతో పాటు పనిచేయగలగాలి అంటే మరి డెఫినెట్గా మేము ఆ రేంజ్లో ఎవరో పని చేయలేకపోవచ్చు, బట్ డెఫినెట్గా పని చేయాలి అనే ఆ సంకల్పం కూడా ఎమ్మెల్యేలు అందరిలో కూడా మరి ఆయన కలిగించారు. ఆ క్యాడర్కి ఉన్న ప్రయారిటీ గురించి ఆయన ఎంత కన్సర్న్ ఉంది క్యాడర్కి అన్నది కూడా ఆయన ఒక మోటివేషనల్గా కూడా చెప్పడం జరిగింది. ముగించే ముందు చెప్పాల్సింది ఏంటంటే, ఈ స్కీముల గురించి ఆయన ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా మరి ఆర్థిక అంటే మొత్తం ఫైనాన్షియల్గా కుక్కలు చెంపిన విస్తరి చేసింది గత ప్రభుత్వం. ఎన్నో చేయాలని ఉంది, అన్నీ చేస్తారు, కానీ ఒకదాని తర్వాత ఒకటి ఆ సూపర్ 6 రేపు నవంబర్లో ఈ 3 ఉచిత సిలిండర్లు అన్నది స్టార్ట్ చేస్తారు. అలా ఆ తర్వాత 1500 బస్సులు ఆర్డర్ ఇచ్చారు, ఆ బస్సులు రావాలి. వచ్చిన తర్వాత ఆ మహిళలకు ఉచిత ప్రయాణం, ఇవన్నీ ఒక పక్క అభివృద్ధి చేయాలి, సంక్షేమం ఆల్రెడీ అద్భుతంగా చెప్పినవి మొదలుపెట్టారు. 4000 రూపాయలు అన్నారు, విత్ ఎరియర్స్ ఇస్తున్నారు. 1వ తారీఖు అంటే 1వ తారీఖు ఇస్తున్నారు.
జీతాలు కూడా మరి గతంలో టైంకి పడి కాదు, జీతాలు ఇస్తున్నారు. మరి ఒక చెదిరిన సంసారాన్ని మరి తిరిగి మరి దారిలో పెట్టేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి. అన్నీ ఒకసారి చేయాలి అంటే అది మానవ మాత్రుడి వల్ల కాదు. ఇక్కడ జరిగిన డ్యామేజ్ని సరిచేయాలంటే ఆ కుబేరుడికి అప్పచెప్పినా కూడా మరి ప్రస్తుతం కుబేరుడు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సో ప్రభుత్వ పరిస్థితిని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా ప్రజలకి తెలుసు ఎన్ని కష్టాలు పడ్డారో. ఆ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు చూసే గత ప్రభుత్వాన్ని దింపారు, కుక్కలు చింపిన విస్తరి చేసినందుకు. కానీ ప్రతిపక్షం మాట్లాడితే నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత రాహిత్యంగా మాట్లాడతాం. అన్నీ అవుతాయి, కొంచెం సంయమనం. ఎందుకంటే మరి ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చాం ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి అని లక్కీగా కేంద్రంతో సఖ్యతగా ఉండి మరి ఇప్పుడు కూటమి విజయం సాధించింది. కాబట్టి ఏ రకంగా మన విభజన హామీల నుంచి ఏ రకంగా రాబట్టాలి, ఎంత ఎక్కువ రాబట్టగలం అనే దాని మీద ఆయన కూలంకషంగా అధ్యయనం చేసి కేంద్రంతో ఉన్న సహకారంతో మ్యాక్సిమం నిధుల్ని సాధిస్తారు. అలాగే ఈ అభివృద్ధి జరిగే కొద్దీ ఆదాయం మనకు ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎలాగా చేయాలి అనేది అహర్నిశలో ఆయన శ్రమిస్తున్నారు. కాబట్టి మనం కూడా అన్నీ ఒకసారే కావాలి అని ప్రెషర్ పెట్టకుండా సాధ్యమైనంత వరకు 100% 2 సంవత్సరాల్లో అన్నీ జరుగుతాయి. ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ అన్నీ జరుగుతాయి. కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా మరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తులు ప్రజల్ని సోషల్ మీడియా ద్వారా, పీపుల్ ఆర్ హ్యాపీ, బట్ ప్రజల్ని సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ఆ దుర్మార్గపు చేష్టల్ని మరి ఓపిగ్గా కొద్ది రోజులు మనం భరించవలసిన, ఇది ఆయన చెప్పలా, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా ఎంత దారుణంగా ఉందో నేను గతంలో ఎన్నో రచ్చబండల ద్వారా తెలియజేయటం కూడా జరిగింది. బట్ అంత డ్యామేజ్ అన్నది మరి ప్రభుత్వ పెద్దలుగా అప్పట్లో ఊహించలా. మరి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా 10.5 లక్షల కోట్లు 10.5 లక్షల కోట్లు అంటే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు 4 లక్షల కోట్లే అని చెప్పి డబాయించేవారు వీళ్ళు. మరి 10.5 అన్నది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే స్పష్టంగా కన్ఫర్మ్ చేశారు. ఒక పక్క దానికి వడ్డీలు కట్టుకుంటూ మరి ఇచ్చిన హామీలన్నీ ఒకే రోజు అప్పటికప్పుడే నెరవేర్చాలి అంటే అది అయ్యే పని కాదు. కానీ ఈయన అసాధ్యాన్ని ఆయన ఓపికగా సుసాధ్యం చేసే దిశగా వెళ్తున్నారు. కాబట్టి ఏదైనా అనుకున్న దానికన్నా ఒక కొద్ది నెలలు ఆలస్యం అయితే సంయమనం, కష్టపడే వ్యక్తిని మరి కాస్త ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయకుండా కాస్త సమయం, కొంచెం ఎక్స్ట్రా సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం తిరిగి గత వైభవాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒక మంచి వ్యక్తికి, మంచి ఆశయంతో ముందుకెళ్ళే వ్యక్తికి మనం అత్యాశగా ఇబ్బంది పెట్టకుండా ఆయనతో కలిసి ప్రజలందరూ కూడా ప్రయాణం చేయవలసిన బాధ్యత, మంచి వ్యక్తిని ఎన్నుకున్నాం, ప్రజలందరూ కలిసి ప్రయాణం చేయవలసిన బాధ్యతను కూడా గుర్తించమని చెప్పి ఒక ఎమ్మెల్యేగా నా ప్రాంత వాసులకే కాకుండా నేను ఎంతోమందికి సుపరిచితున్నే కాబట్టి ఇది నా విన్నపం, ఇది నా అభ్యర్థన. జై తెలుగుదేశం. మీరందరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం 26వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా తెలుగుదేశం కుటుంబంలో సభ్యులుగా జాయిన్ అవ్వమని చెప్పి మరొకసారి కోరుకుంటూ